ఇక శారదాని రత్నం మర్యాదగా కెమెరా ఇవ్వు అడుగుతుంటే ఇవ్వంటే ఇవ్వు అని గట్టిగా గదాయించి అడుగుతూ ఉండగా, నువ్వు అపూర్వ మనిషి కదా, కెమెరా కోసమే వచ్చావు కదా, దీంట్లో దాని నేర చరిత్ర అంతా ఉంది, ఇది బయట పెట్టి ఆ అపూర్వతో ఓచులు లెక్క పెట్టిస్తాను అని శారద అంటుంది. అవును, నేను వచ్చింది దీనికోసం, ఇస్తే తీసుకుని వెళ్తా, అడ్డొస్తే నేను చంపేసి తీసుకుని వెళ్తా, ఇవ్వు అని శారద దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. శారద ఇవ్వకపోవడంతో శారద దగ్గర నుంచి లాక్ కిందకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. శారద అయినా కూడా రత్నం వెనకాల వెంబడించి రత్నం దగ్గర ఆ కెమెరా తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రత్నం ఇవ్వకపోవడంతో రత్నాన్ని కింద పడేసైనా సరే రత్నం దగ్గర ఆ కెమెరా తీసుకుని శారద పరిగెత్తుతూ ఉండగా అయినా కూడా రత్నం వదిలిపెట్టకుండా శారద దగ్గర కెమెరా లాక్కోబోతూ ఉంటుంది. అలా ఇద్దరు పెనుగులాడుకుంటూ కిచెన్ లోకి వెళ్తారు. అక్కడ ఒక చాకు దొరుకుతుంది. శారద చాకు పట్టుకుని రత్నాన్ని వెళ్ళిపోమని వదిలిస్తూ ఉంటుంది. అయినా కూడా రత్నం వెళ్లకుండా అక్కడే ఉంటుంది. దాంతో శారద కిందకి నెట్టేసి అక్కడ కారం డబ్బా ఉంటుంది. ఆ కారాన్ని తీసుకుని రత్నం కళ్ళల్లో కొట్టేసి అక్కడి నుంచి కెమెరా తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి బయట ఉన్న సోఫా పక్కన దాక్కుని ఉంటుంది. రత్నం కళ్ళల్లో కారం పట్టడంతో మంట మంట అని అరుస్తూనే బయటకు వస్తుంది. ఇక శారద మాత్రం కెమెరా పట్టుకుని వణికిపోతూ సోఫా పక్కనే దాక్కుని ఉంటుంది. రత్నం అయినా కూడా బయటకు వచ్చి మంట వస్తే శారద ఎక్కడున్నావే, శారద ఎక్కడున్నావే అని రూమ్లన్నీ వెతుకుతూ ఉంటుంది. శారద మాత్రం సైలెంట్ ఆ సోఫా పక్కనే కూర్చొని గజగజ వణికిపోతూ ఆ కెమెరా పట్టుకుని ఉంటుంది. మరోవైపు అపూర్వ చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. గోరింటాకు పిన్ని మాత్రం వీడియోస్ చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు భూమి పిల్లలందరికీ డాన్స్ ప్రాక్టీస్ నేర్పిస్తూ ఉంటుంది. ఇక అంతలో శారద కనిపించకపోవడంతో రత్నం ఈ విషయం వెంటనే అమ్మగారికి చెప్ప అని అపూర్వకి ఫోన్ చేస్తూ ఫోన్ తీయండమ్మా, ఫోన్ తీయ అని చాలా టెన్షన్ పడుతూ రత్నం అనుకుంటూ ఉంటుంది. అపూర్వ దగ్గర ఫోన్ ఉన్నా కూడా అది సైలెంట్ లో ఉండటంతో అపూర్వ ఫోన్ తీయకుండా అటు ఇటు చాలా టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటుంది. ఇక అయినా కూడా రత్నం ఫోన్ తీయట్లేదు, మళ్ళీ ఫోన్ చేయాలి అని మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. గోరింటాకు పిన్ని మాత్రం ఫోన్ చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. ఇక అపూర్వ రత్నాన్ని ఆ ఇంటికి పంపించి ఇన్ని రోజులైన కెమెరా ఆచూకీ కనిపెట్టలేక్కడే ఉంది, అది దానికి దొరికితే నా ఉనికే ప్రమాదం, మాంత్రికుడి ప్రాణాలు చిలకలో ఉన్నట్టు నా ప్రాణాలు ఆ కెమెరాలో ఉన్నాయి అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలో రత్నం అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇప్పుడు ఎలా అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు భూమి పిల్లలందరినీ మీరు చేస్తూ ఉండండి, నేను ఇప్పుడు వస్తాను శారదకి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ శారద ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇందాక అత్తయ్య ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు, అప్పుడు నేను వెళ్ళలేదు, ఇప్పుడు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఏమై ఉంటుంది, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చెప్పాలి అన్న ఆ ఇంపార్టెంట్ విషయం ఏమై ఉంటుంది, ఇంట్లో ఏదైనా పనుందా, అందుకే అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అని చాలా టెన్షన్ పడుతూ ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే భూమి పిల్లలు 2 మినిట్స్ మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను ఓకే అని చెప్పేసి వెంటనే ఫోన్ తీసుకుని భూమి పరిగెత్తుకుంటూ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. శారద మాత్రం ఆ సోఫా పక్కనే కూర్చొని వణికిపోతూ చాలా భయపడిపోతూ కెమెరా పట్టుకుని అక్కడే దాక్కుని ఉంటుంది.